రైట్. చూడండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. అంటే మనకి చాలామంది ఏం చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏముండదు, 2 ఉండదు కాబట్టి 2 అట్లా రాస్తా. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముండదంటే 6/√3 ఉంది. సో మనకి కింద √3 ఉంది కాబట్టి ఆ √3 పోలంటే మనం ఏం చేయాలి, దాన్ని √3తోనే ఇంటూ చేయాలి. సో నేను అదే రాసింది చూడండి, 6/√3 ఉంది కదా, అంటే √3/√3 అని రాస్తా. ప్లస్ ఇక్కడ చూడండి, ఆ కర్ని ఏం చేయాలి, రెండోటిని ఏం చేయాలా, ఆ కర్ని ఏం చేయాలి చేసి జాగ్రత్తగా ఏమవుతుంది చూడండి, 1/2 + √3 ఉంది. అది దీన్ని ఆ కర్ని చేయాలంటే ఏం చేయాలి చెప్తే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది కదా, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 2 - √3/2 - √3 అవుతుంది. తర్వాత ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్, మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా 1/√3 - 2 ఉండదు కాబట్టి అక్కడ నుంచి చేయాలంటే ఏమవుతుంది మనకి √3 + 2/√3 + 2. రైటా? సో మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా, అంటే రాసేటప్పుడు నేను ఇంత రాసాను కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంత పెద్దగా రాయకూడదు. మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఇట్లా రాయకూడదు. సో చూడండి, ఫస్ట్ ఇక్కడ 2 ఉండదు. సో ఇక్కడ √3 × √3 చేస్తే డైరెక్ట్ ఏమవుతుంది 6√3/3 అవుతుంది. మీకు అర్థమవుతున్నది నాక 6√3/√3 × √3 చేస్తే ఏమవుతుంది 3 అవుతుంది. కాబట్టి 3 1 3 2 6 అంటే డైరెక్ట్గా ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది 2√3 అనేది మిగులుతుంది. ఇది రాయాలి డైరెక్ట్ స్టెప్. మీరు ఎగ్జామ్లోని ఈ స్టెప్ని స్కిప్ చేయాలి మీరు, అర్థమైనా? సో ఇది కూడా చూడండి డైరెక్ట్ ఎట్లా వస్తుంది అనుకోవచ్చు అంటే ఎట్లా ఇక్కడ 2 + √3 అనేది ఉండదు. సో ఇక్కడ అక్కడి నుంచి చేసినప్పుడు ఏమొస్తుంది 2 - √3 వస్తుంది. అంటే a + b × a - b, అప్పుడు a² - b² కదా, అంటే a² అంటే ఏమవుతుంది 2². 2² అంటే ఎంత 4. √3 కూడా స్క్వేర్ చేసి ఏమవుతుంది 3. సో 4 నుంచి 3 పోతే ఎంత 1 కదా వచ్చేది, కాబట్టి మనకి కింద ఏమన్నా వస్తుందినా. సో మనకి కింద ఏమి రాదు కాబట్టి పైన ఏముండదు మనకి, అక్కడ 2 - √3 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 2 - √3. సేమ్ మీరు ఇక్కడ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, √3 × √3 చేసి ఏమవుతుంది 3 -2 × 2 అంటే 4 అంతే కదా, అంటే 3 - 4. 3 - 4 అంటే ఏమవుతుంది -1 అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, కింద -1 వచ్చింది. సో కింద -1 వచ్చినప్పుడు పైన కూడా ఏమవుతుంది అది, సో ఇక్కడ మనకు మైనస్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు, అర్థమైనా? సో అప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చెప్పండి, ఇక్కడ ఏమి ఉన్నది √3 + 2 అంటే అప్పుడు ఏమవుతుంది డైరెక్ట్ √3 + 2 అనేది ఈ విధంగా అవుతుంది. సో దీని లోపల మైనస్ పంపిస్తే ఏమవుతుంది -√3 - 2. సో మనకి ఇట్లా రాసుకోవాలి డైరెక్ట్ ఒక లైన్లో వచ్చేసి. ఈ క్వశ్చన్ వాడు చూసి డైరెక్ట్ ఈ లైన్ అజంప్షన్ చేయాలి. అప్పుడు అజంప్షన్ చేస్తే ఆన్సర్ అయితే చెప్పండి మనకి, ఇక్కడ -√3 - √3 ఏమవుతుంది -2√3, కాబట్టి +2√3 -2√3 క్యాన్సిల్ అయితేనే లేదా క్యాన్సిల్. ఇక్కడ +2 - 2 కూడా ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనకి ఏం మిగిలింది, మనకి 2 అనేది మిగిలింది అనమాట ఆన్సర్. రైట్. చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చినాడంటే 3√2/√6 + √3 అని ఇచ్చినాడు. సో మనకి ఇంటి ముందు దాకా డైరెక్ట్ స్టెప్ చేసి ట్రై చేద్దామని చూడండి ఇక్కడ. సో మనకి 3√2 ఉంది, ఏముంది 3√2 మాత్రమే ఉంది. సో అది ఇచ్చిపెట్టండి. సో మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, √6 + √6 అంటే ఏమైతే మనకి √6 - √3 కదా, ఇది √6 - √3 అయితే అప్పుడు చూడండి ఇక్కడ కూడా ఏమొస్తుంది కింద √6 - √3 ఆ కర్ణం చేసేటప్పుడు. సో అప్పుడు a² - b² ఫార్ములా ప్రకారం అయితే ఏమవుతుంది 6 - 3 కదా ఇది. సో 6 - 3 అంటే ఏమవుతుంది 3. ఆల్రెడీ ఇక్కడ 3 ఉండదు కాబట్టి మనకి ఏమవుతుంది 3 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఏముండదు మైనస్, రైటా? సో అక్కడ ఏముండదు చెప్పండి 2√6 అనేది ఉండదు. సో మనకి ఇక్కడ చూడండి √3 + 1 ఉండదు కదా. సో మనకి ఏమైతుంది అక్కడ చేసినప్పుడు √3 - 1, కాబట్టి మనకి ఇక్కడ ఏం రాయాలా √3 - 1 అనేది అవుతుంది. సో మనకి కింద కూడా √3 - 1 చేసే అప్పుడు ఏమైతే చెప్పండి √3 × √3 అయితే 3 అవుతుంది. 1 × 1 అంటే 1, అంటే 3 నుంచి 1 పోతే ఎంత అవుతుంది 2. మరి ఇక్కడ ఏముండదు కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏముండదు, ఇక్కడ ప్లస్ 2√3 ఉండదు కాబట్టి 2√3 రాస్తాను. చెప్పండి ఇక్కడ √6 - 2 కదా ఇది. సో మళ్ళీ నెక్స్ట్ అప్పుడు √6 - 2తో ఇంటి చేసి a² + b² ఫార్ములా అప్పుడు √6 × √6 అంటే 6, 2 2 4, 6 నుంచి 2 4 పోతే 2. సో 2 మరి 2 కాబట్టి ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఒక స్టెప్లో వచ్చేది, ఇంకా 2 స్టెప్లో ఆన్సర్ వచ్చి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి అప్పుడు ఈ √2 లోపల ఆడుతూ ఇంటి చేయండి, ఏమైతే చెప్పండి 2 6 12 √12 - 2 3 6 -6, నెక్స్ట్ 6 3 18 నెక్స్ట్
ఆరో కార్డులో 6 అంతే కదా, ఇది మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ √6 అంతే కదా. తర్వాత ప్లస్ √3 ఇంటూ 18 6 18. నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీన్ని √4 అని రాయొచ్చే లేదా, అప్పుడు √2 ఏమని రాయొచ్చు √4 అని రాయొచ్చు కదా అప్పుడు. సో 4 ముళ్ళ 12. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కన్నా +√2 మైనస్ √2 క్యాన్సల్, -18 +18 క్యాన్సల్, -6 +√6 క్యాన్సల్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది 0. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70 ఏమి ఇచ్చినారనేది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు బాగా అబ్జర్వ్ చేసిన ఎగ్జామ్లో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ చేసిన మనము వితౌట్ పెన్ను ఆన్సర్ చేయొచ్చు మనం ఈజీగా. అర్థమైందే. సో నేను ఒకసారి చదువుతాను, అందుకని క్వశ్చన్ రాయట్లేదు. నువ్వు చెప్తావు కదా నువ్వేం బోర్డు మీద ఎంచుకరికి నువ్వు చెప్పట్లేదు కదా అనుకషన్ ఒకటి నేను కూడా రాయను. ఒకసారి చదవండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. 1/√2 + 1 + 1/√3 + √2 ఈ విధంగా సో ఎక్కడ వరకు ఇచ్చినాడు. రైటా. సో మనకి లాస్ట్ కూడా ఏమి ఇచ్చినాడు అనుకో 1/√100 + √99 అనేది ఇచ్చినాడు. రైటా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, మనం యాక్సిలెంట్ లెక్క ప్రకారం ప్రతి ఒక్క దాన్ని అకారణీయం చేసుకుంటూ రావాలా. ఏం చేసుకుంటూ రావాలా, అకారణీయం చేసుకుంటూ రావాలా. సో మనకి అకారణీయం చేసుకుంటూ వస్తే ఏమవుతుంది చెప్పండి. ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు 1/√2 + √1 ఉన్నది. √1 ఉన్న రూట్ ఉన్నది లేకుండా ఒకటి. సో దానికి అకారణీయం చేస్తే ఏమవుతుంది √2 - 1 కదా వచ్చేది. ఏమొస్తుంది √2 - 1 అనేది వస్తుంది. సో కింద ఏమవుతుంది చెప్పండి. సో √2 అంటే 2 అవుతుంది, 1 అంటే 1 అవుతుంది. కాబట్టి 2 - 1 అంటే 1. తర్వాత సిరీస్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడు మనకి √3 + 2 అంటే కూడా చూడండి కింద ఏమొస్తుంది మనకి √3 అంటే 3 - 2 కదా వచ్చేది. సో 3 - 2 అంటే ఎంత 1 వచ్చేది. తర్వాత సిరీస్ కూడా చూడండి 4 - 3 అంటే కూడా ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. కాబట్టి పైన మాత్రమే డైరెక్ట్ రాయచ్చలేదు ఇప్పుడు మీరు. సో పైన మాత్రం ఏమొచ్చింది ఫస్ట్ మనకి ఏమొచ్చింది చెప్పండి √2 - 1. తర్వాత ఏమొచ్చింది ప్లస్ చెప్పండి √3 - 2. తర్వాత ఏమొచ్చింది ప్లస్ √4 - √3 ప్లస్ డాష్ 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 అని ఇట్లా లాస్ట్ వరకు ఇచ్చినారు. లాస్ట్ కూడా మనకి ఏముంటుంది చెప్పండి √100 - √99 అనేది వచ్చింది మనకి. సో ఇట్లా కదా మనకు వచ్చేది లాస్ట్కి. వాడు ఇచ్చిన వాటికి నేను ఈ విధంగా రాస్తాను. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి ఏమి ఇచ్చినాడంటే ఇక్కడ 2 ఉండదు, ఇది క్యాన్సిల్ అయిపోయింది దీంట్లో ఫస్ట్ది. ఇక్కడ మిగులుతుండగా నెక్స్ట్ 3 ఉండదు, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటూ పోతే కినా మనకి ఏది మిగులుతుందో చూడండిగా ఇక్కడది దీంట్లో సెకండ్ది క్యాన్సిల్ అయింది ఫస్ట్, దీంట్లో ఫస్ట్ది దీంట్లో సెకండ్ది క్యాన్సిల్ అయిపోయింది. అంటే దీంట్లో కూడా చూసే మనకి ఏం క్యాన్సిల్ కావాలి దీంట్లోది సెకండ్ది క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమవుతుందా. అంటే దీంట్లో మనకి ఇక్కడ ఫస్ట్ మాత్రం సెకండ్ది మిగులుతున్నది, లాస్ట్ దాంట్లో మనకి ఏది మిగులుతున్నది మనకి ఫస్ట్ది మిగులుతున్నది. అర్థమవుతున్నది మీకు. సో సింపుల్గా ఇక్కడ ఇంకేమున్నది -1. √100 అంటే ఎంతైతే చెప్పండి. ఇక్కడ ఎట్లా ప్లస్సే కదా, ఫస్ట్ దానికి ప్లస్ ఉంటుంది, సెకండ్ దానికి మైనస్. సో 10 నుంచి 1 పోతే కినా ఆన్సర్ 9. 10 నుంచి 1 పోతే ఎంత ఆన్సర్ 9. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతారు. రైటా. సో కావాలంటే నెక్స్ట్ క్వశ్చన్ 71 క్వశ్చన్. ఇక్కడ ఇప్పుడు మీరు 78 క్వశ్చన్కి అడుగునండి డాష్ 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 అని ఏమి ఇవ్వలేదు. 1 2 3 4 ఇచ్చినాడు కరెక్ట్గా ఇచ్చినాడా 4. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి ఇలా వెంటనే ఆన్సర్ టక్కన కళ్ళు ముచ్చుకొని ఆన్సర్ చెప్పాలి. ఫస్ట్ మనకి చూడండిగా మిగిలేది అది రెండవది, మిగిలేది అదిదా రెండవది మిగులుతుంది, లాస్ట్ దాంట్లో ఎన్నోది మిగులుతుంది, లాస్ట్ దాంట్లో ఎన్నోది మిగులుతుంది ఫస్ట్ది. సో ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ దాంట్లోన రెండవది ఏముంది రెండవది చెప్పండి. ఫస్ట్ దాంట్లోనే మనకి రెండోది ఏది చెప్పండి ఏమవుతుంది మనకి. సో రాసా మీకోసం చెప్పండి అది ఏమవుతుంది చెప్పండి. ఏమి ఇచ్చినట్టు ఆ క్వశ్చన్ కొద్దిగా ఆగండి. రైట్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే ఫస్ట్ది 71 1/√3 + 4 అదే ఇచ్చింది ఏది 1/√3 + 4 అని ఇచ్చినాడు. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చినాడు √4 - 5 √5 అని క్వశ్చన్ చెప్పండి. అప్పుడు ఫస్ట్ ఏమవుతుంది. సో మీరు ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్లను ఒక ట్రిక్ ఇచ్చినాడు, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారా. ఫస్ట్ 3 ఇచ్చినాడు, తర్వాత ఏమి ఇచ్చినాడు
4 ఇచ్చినాడు, తర్వాత ఫస్ట్ 4 ఇచ్చినాడు, తర్వాత 5 ఇచ్చినాడు, 5 ఇచ్చినాడు, తర్వాత 6 ఇచ్చినాడు, 6 ఇచ్చిన తర్వాత 7 ఇచ్చినాడు. సో మీరు నార్మల్గా అట్లే పెట్టుకుని చేస్తారే ఏమైతే చెప్పండి. ఫస్ట్ ఏం వాల్యూ ఇచ్చినాడు, చిన్న వాల్యూ ఇచ్చినాడు, దాని తర్వాత ఏమి ఇచ్చాడు, పెద్ద వాల్యూ ఇచ్చినాడు. అంటే కింద ఏం వాల్యూ వస్తుంది, కింద ఏమొస్తుంది మనకి -1 వస్తుంది. మీకు అర్థమవుతుంది 5 - 6 అనేది వస్తుంది మైనస్. సో మనం ఏం చేస్తానంటే రాసుకునేటప్పుడే తిప్పి రాసుకుంటే అయిపోయి కదా. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ది 1/√3 + √4 అని ఇచ్చినాడు కదా. 1/√3 వాడు ఇచ్చింది ఏమంటున్నాడంటే చూడండి 1/√3 + √4 అని ఇచ్చాడు. మీరు జాగ్రత్త చూడండి, ఈ పాయింట్స్ అన్ని ఈ లెక్క చేయడానికి ఇంత టైం తీసుకోవాల్సిన అవసరమే లేదు. నేనైతే అసలు పెన్నుగానే పెట్టి చూసుకొచ్చి ఆన్సర్ చెప్తాను ఇట్లాంటి లెక్కలకి. బట్ క్లాస్లో మాత్రం మనం ఏం చేయాలా, ఒక లెక్క గురించి డిస్కస్ చేయాలా, ఎట్లా చేయాలి లెక్కన ఎగ్జామ్లో పోయినప్పుడు అనేది. సో మనం అక్కడ చూసుకుంటే √3 + 4 ఇచ్చాడు. ఇందుకు ముందు పైన క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు అంటే ఫస్ట్ది ఏమి ఇచ్చాడంటే చూడండి 1/√2 + 1 అని ఇచ్చినాడు, రైటా. సో మనకి నార్మల్గా ఇటు క్వశ్చన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ దాంట్లో ఎన్నోది మిగులుతుంది, రెండోది మిగులుతుంది, చివరి దాంట్లో ఎన్నోది మిగులుతుంది, ఫస్ట్ది మిగులుతుంది. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చేస్తాను. నువ్వు దీన్ని కూడా అదే అప్లై చేస్తాను, ఆన్సర్ కరెక్ట్ రాదు. ఏంటికి ఆన్సర్ కరెక్ట్ రాదు అంటే ఇక్కడ కింద మనకి 1 మిగిలింది, కానీ ఇక్కడ ఏం మిగులుతుంది, అది -1 మిగులుతుంది. -1 మిగిలే బదులు +1 మిగిలితే నువ్వు చేయి, ఏమవుతుంది దీన్ని, ఇది ఇచ్చినాడు కదా, ఇట్లా రాసినా ఒకటే, ఇదే దీన్ని √4 + √3 రాసినా కూడా ఒకటే కదా. ఏమన్నా మారుతుందా, ఏం మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు 4 - 3 ఎంత 1. ఇప్పుడు మనకి సేమ్ దీని మాదిరిగా ఉంటుంది కదా. కాబట్టి ఫస్ట్ది ఇట్లా రాసుకునొచ్చు, లాస్ట్ది మనకి ఏమి ఇచ్చినాడు చెప్పండి, చివరిది ఇంకోటి ఏమి ఇచ్చినాడు మనకి లాస్ట్ది దీంట్లో √7. సో మనం దీన్ని ఏమని రాయొచ్చు అప్పుడు, దీన్ని 1/√7 + √6 అని కోసం రాయచ్చలేదా, రాయచ్చలేదు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సేమ్ ఇంతకు ముందులాగా ఉండదు మనకి క్వశ్చన్. సో ఫస్ట్ 3 నేను అదే చెప్పేది, ఒక క్వశ్చన్ని మనం ఇది నేర్చుకున్నాం ఇక్కడ. సో కింద 1 రావాలా, ఏం రావాలి, కింద 1 రావాలా. -1 వస్తే మనం మార్చుకునే అవకాశం ఉంటుంది, లేదు వస్తుంది ఇది ఒక క్వశ్చన్లో 3లో. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్నోది మిగులుతుంది, రెండవది మిగులుతుంది. సో రెండవది అంటే ఏమిది √3, అంటే √3 అనేది ఏంట్లో మిగులుతుంది మనకి -1లో మిగులుతుంది. దీంట్లో మనకి ఏం మిగులుతుంది, ఫస్ట్ మిగులుతుంది. కాబట్టి ఏమైంది మనకి √7. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది -√3 + √7. కొన్నిసార్లు ఆప్షన్లో ఏమి ఇచ్చింటాడంటే √7 - √3 ఇది అన్న ఇచ్చింటాడు. అంటే ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్స్ కాదు, ఇది నేను క్యాలిక్యులేషన్ చేసిన ఏమన్నా క్యాలిక్యులేషన్ చేయలేదు, ఇక్కడ ఆలోచన చేసినాను ఎట్లా చేయాలనేది ఆలోచన అంతే. అర్థమైందే, అర్థం కాలేదా, రైట్. ఇప్పుడు మీరు 72వ క్వశ్చన్ చేయండి చూద్దామండి. 72వ క్వశ్చన్ చేయండి. చూడాలా ఫస్ట్ 3.25 2.25 డిఫరెన్స్ ఎంతరా డిఫరెన్స్, 1. రెండో దానికి ఏముండదు డిఫరెన్స్, 1. మూడో దానికి ఏముండదు డిఫరెన్స్, 1. నాలుగో దానికి ఏముండదు డిఫరెన్స్. అర్థమవుతుంది కదా. సో తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలా, ఫస్ట్ దాంట్లో ఎన్నోది తీసుకున్నా, రెండవది తీసుకున్నా. తీసుకుంటే ఏమవుతుంది రెండవది -√2.25, రైట్. లాస్ట్ దాంట్లో ఎన్నోది తీసుకున్నదా, తీసుకుంటే ఏమవుతుంది √6.25. సో 625కి రూట్ ఎంత చెప్పండి, 25. కాబట్టి ఏమవుతుంది అక్కడ 2 అంకెల తర్వాత పాయింట్ ఉంటే ఇక్కడ 1 అంకెల తర్వాత పాయింట్ వస్తుంది 2.5. నెక్స్ట్ మనది ఫస్ట్ దాంట్లో 225కి దీని యొక్క వర్గమూలము 15 యొక్క వర్గమూలము, దీని యొక్క వర్గమూలము 15 యొక్క వర్గమూలం, కాబట్టి 1.5. సో 2.5లో నుంచి 1.5 తీసేసి ఎంత అవుతుంది, అది అయిపోయి ఆన్సర్ ఉండదు లేదా. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే అబ్బా, ఫస్ట్ క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అంతే. క్వశ్చన్లు అబ్జర్వ్ చేసుకొచ్చి మనకి రూల్ అనేది కరెక్ట్ వర్కౌట్ అవుతుంది, కింద 1 అనేది రావాలా, వస్తుందని లేదా. మీకు నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు నేను ఏం చెప్పినాను మీకు, నెంబర్ సిస్టమ్ చెప్పేటప్పుడు ఇన్ఫైనైట్ సిరీస్ చెప్పినామా లేదా, ఇన్ఫైనైట్ సిరీస్ మీకు చెప్పినామా లేదా. ఇన్ఫైనైట్ సిరీస్ చేసేటప్పుడు సేమ్ ఇన్ఫైనైట్ సిరీస్ మనం చేసేటప్పుడు చేసే లెక్కలే ఇవన్నీ, కాకపోతే ఇక్కడ ఏమిటో ఉన్నాయి మనకి, ఇవి రూట్లో ఉన్నాయి. అర్థమైనా. సో మనకి ఇన్ఫైనైట్ సిరీస్లో రూట్ సిస్టమ్ అనేది చెప్పినా మనకి
రూట్ లెక్కలు చెప్పలేదు నేను మీకు, చెప్పినాను రూట్ లెక్కలు చెప్పలేదు. సో అందుకని ఇటు వచ్చినాయి ఘాతాంకాల, రైటా. ఇంకా దీంట్లో ప్రో లెవెల్ షీట్ ఉండదు, ప్రో లెవెల్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. నెక్స్ట్ 73 క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడు చూడాలా. ఆన్సర్ అనేది 1 వస్తుందనే రాదా? వస్తుంది ఆన్సర్ 1 రావట్లేదా? ఏమనరు చూడండి. ఇందుకు ముందు అన్ని ప్లస్లో ప్లస్ అని ఉండే, ఇప్పుడు ఏమి ఇచ్చినాడు మనకి అక్కడ మధ్యలో మైనస్ 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 ఇచ్చినాడు. సో మనకి ఇప్పుడు దీంట్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి పోలే మీరు. ఇప్పుడు మైనస్ మైనస్ ఏం చేసుకుని పోతే నాకు తెలిసి ఇంతకుముందు మన ఫస్ట్ దాంట్లో ఎన్నోది మిగులుతుంది మనకి, కానీ ఇప్పుడు రెండోది మిగులుతుంది, ఫస్ట్ది మిగులుతుంది. దాంట్లో చివరి దాంట్లో ఎన్నోది మిగులుతుంది మనకి, ఫస్ట్ది మిగులుతుంది కదా. కాబట్టి ఏం మిగులుతుంది ఇప్పుడు? రెండవది మిగులుతుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు మీరు చూసుకొచ్చి నువ్వు బాగా చూడు. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఎన్నోది మిగులుతుంది, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ది మిగిలితే అప్పుడు ఏమవుతుంది? రెండో దాంట్లో ఏం మిగులుతుంది? లాస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది నీకు అక్కడ? ఇప్పుడు అక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ దానికి కష్టం అంటే ఫస్ట్ దాంట్లో ఎంత ఉన్నది మీకు అక్కడ? √100 మిగులుతుంది. చివరి దాంట్లో లాస్ట్ది మిగులుతుంది కదా, ఏముండదు చెప్పు మరి? √1 ఉండదు, +1 -1? బాగా చూడండి ఇంకొకసారి చూడు. మరి లెక్కలో ఏముండదని అడుగుతున్నాను నన్ను, నాకు లెక్క తెలియదా? లెక్కలో ఏముండదు అడుగుతున్నాను నేను. మరి ప్లస్ వచ్చినప్పుడు మరి ఏడు రాయాలి, +1 రాయాలా. మైనస్ ఇచ్చినప్పుడు రివర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? √10 + 1 ఎంత అవుతుంది? 11 ఆన్సర్. సో మైనస్ ఇచ్చినప్పుడు ఎట్లా చేయాలా చూసుకున్నా. రైట్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెక్క చేయండి, 74 లెక్క చేయండి. 74 లెక్క చేయండి, ఏమొస్తుంది చెప్పండి. ఎన్ని ఇచ్చినాడు రా దీంట్లోనా? చాలా ఇచ్చినాడు కదా. సో ఎన్ని మనకి విడిచిపెట్టండి, మనకి అనవసరం ఎన్ని ఇచ్చినా కానీ. సో మనకు ఆన్సర్ మాత్రం ఇప్పుడు మైనస్ ఇచ్చినాడే లేదా? సో మైనస్ ఇచ్చినాడంటే ఫస్ట్ దాంట్లో ఎన్నో తీసుకున్నాను మనము, ఫస్ట్ తీసుకున్నాను. లాస్ట్ దాంట్లో ఎన్నో తీసుకున్నాను మనము, రెండోది తీసుకుంటే మనకి ఏమైతే చెప్పండి ఆన్సర్ టక్కన. చూడండి 4 - 2√2 పైనది మనకి ఏమి ఇచ్చినట్టు లెక్క? ప్లస్ ఇచ్చినట్టు కదా లాస్ట్ దానికి. చూడండి 73 లెక్కకి 74 లెక్కకి ఆన్సర్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి 73 లెక్కలను ఏమి ఇచ్చినాడు? ఫస్ట్ మైనస్ ప్లస్ ఇచ్చినాడే లేదా? సో చివరి లెక్కలో ఏమి ఇచ్చినాడు మనకి? చివరిగా ఏమి ఇచ్చినాడు? ప్లస్సే కదా ఇచ్చింది, కాబట్టి మనకి అక్కడ ఏమైంది? ప్లస్. ఇప్పుడు ఆడ √2 - √1 రా. అక్కడ నేను చేసినప్పుడు ఏమవుతుంది? అది √2 + √1 అవుతుంది, కాబట్టి సెకండ్ +1. ఎందుకంటే ముందు కూడా ఇంకా గుర్తు చేంజ్ అవుతుందా, ఎందుకంటే ప్లస్ ఉన్నది. కానీ ఇక్కడ చూడండి మనకి 74 లెక్కలనా ఏమి ఇచ్చినాడు మనకి? ఏమి ఇచ్చినాడు మనకి అక్కడ? ఫైనల్ కింద లాస్ట్కి మైనస్ ఇచ్చినాడు. సో కానీ అక్కడ మనకి లాస్ట్ నెంబర్ ఏమవుతుంది? ఇప్పుడు 3 + √8 అవుతుంది, కానీ +√8 అని చెప్తారు ఆన్సర్ మీరు. +√8 చెప్పకూడదు, ఏం చెప్పాలా? మైనస్, ఎందుకంటే గుర్తు చేంజ్ అవుతుంది, లాస్ట్ మైనస్ ఉన్నదనే లేదా? ఏమంటారు? సో -√8 అవుతుంది. సో మనకి దీంట్లోనే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ లెటరు, సెకండ్ దాంట్లోనా సెకండ్ లెటర్ మైనస్ ఉన్నది కాబట్టి. సో మనకి ఆన్సర్ ఏమైతే చెప్పండి, చెప్పాలా? 4 - √8. ఆ √8ని మీకు ఏమి ఇచ్చినాడంటే 2√2 అని ఇచ్చినాడు అక్కడ. సో 4 - 2√2 అని ఇచ్చినాడు. సో నేనేమంటానంటే కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఈ లెక్కల్ని. ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు మీరు, ఈజీగా చెప్పొచ్చు, చెప్పలేరా? చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లెక్క 75 లెక్క చూడండి ఏమి ఇచ్చినట్టు అనేది. ద వాల్యూ ఆఫ్ √7 + √5 / √7 - √5. ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చినాడు అనుకుంటే సంథింగ్ ఏదేదో ఇక్కడ ఇస్తున్నాడు మనకి. ఇక్కడ √7 √5 అని ఇచ్చినాడే లేదా? కాబట్టి మనకి కింద ఏం వాల్యూ మిగులుతుందా? మనకి 2 మిగులుతుంది మనకి, అంతే కదా. √7 + √5 చేస్తే మనకి ఏం మిగులుతుంది? 2 మిగులుతుంది. చూడండి ఇంతకుముందు మనకి అక్కడ పైన ఏమన్నా ఇస్తున్నాయి నెంబర్లు, ఏమి నెంబర్లు ఇస్తున్నది మనకి? ఏమన్నా నెంబర్లు ఇస్తున్నా? ఏం నెంబర్? 1/1/1 అని ఇస్తుండే. ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చినాడు? 1/, ఇచ్చినాడు. 1/n ఇచ్చినాడు లెక్కలని. ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే మీరు 70 నుంచి చూసుకుంటారంటారా లెక్కలు, 70 నుంచి చూసుకోరండి. పైన
ఏడన్నా పైన ఏమైనా లెటర్లు ఇచ్చిందా? బట్ 75 దానికి చూడండి ఏమి ఇచ్చినాడు, 75 దానికి ఏమి ఇచ్చినాడు, పైన కూడా నెంబర్లు ఇచ్చినాడు, కనబడుతున్నదనే. సో మీకు కావాలంటే లెక్క రాస్తుంది చూడండి ఏమి ఇచ్చినాడు లెక్క అనేది. √7 + √5 బై √7 మైనస్ √5 తర్వాత ప్లస్ √14 + √10 బై √14 మైనస్ √10 ప్లస్ √10 బై √5 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చినట్టు మనకి. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సో మనకి నార్మల్ ప్రొసీజర్ మనం ఎట్లా చేస్తాం, కారణం మనకు తెలుసు కదా అక్కడ నేను చేసేది. సో √7 మైనస్ √5 ఉండదు, అంటే మనకి ఏమితో చేయాలి, √7 + √5తో చేయాలి. అంటే ఇక్కడ a + b ఇంటూ మళ్ళీ a + bనే కదా వచ్చేది, అంటే డైరెక్ట్ ఇది ఏమొస్తుంది మనకి ఇక్కడ √7 + √5 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. కింద మనకి ఎంత మిగులుతుంది, 2 అనేది మిగులుతుంది. సేమ్ ప్లస్ ఇక్కడ చెప్పాలి, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ √14 + √10 ఏమవుతుంది హోల్ స్క్వేర్ అయితే మనకి ఇక్కడ కింద మిగులుతుంది 14 - 10 అంటే మనకి ఎంత మిగులుతుంది 4 ప్లస్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ √5 ఉంది కదా, దాన్ని చేంజ్ √5 × √5తో చేసి మనకి ఏమవుతుంది చెప్పండి, 5 × 10 = 50 బై 5 అవుతుంది మనకి, అంతేనా ఇది. సో ఇక్కడ చూడండి సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి, ఈ √5 కూడా నేను ఏం చేస్తానంటే √25 అని రాయొచ్చా లేదా, √25 అని రాయొచ్చా. అప్పుడు 20 వైపులు రూట్ రాసింది 25 ఒక అట్లా 25 అంటే √2 అయితే మిగులుతుంది మనకి. దీని ప్లేస్ ఏం మిగులుతుంది, ఇంత ప్లేస్ మనకి ఏమని రాయొచ్చు, √2 అని రాయొచ్చు. సో అది ఇచ్చి పెట్టండి, అట్లా పెట్టండి. దీన్ని చూడండి, ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నన్ను ఏమనిపిస్తుంది అంటే మీకు ఇది a + b హోల్ స్క్వేర్, ఇది కూడా a + b హోల్ స్క్వేర్ అని అనిపించేదానికంటే రాయిద్దాం మళ్ళీ, ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు a + b, ఎందుకంటే ఈ రెండింటిలో 2 కామన్ తీసుకొచ్చి మనకి సేమ్ అవుతుంది, ఇది కొట్టవచ్చు. సరే a + b 7 అంతేనా, b² అని అంటే తర్వాత 2ab అని 2 × 7 = 35 అంతేనా, బై 2 అది కూడా చూసుకోండి. 7 × 5 ఎంత 12 కదా. సో ఈ రెండిట్లో 2 కామన్ ఉండదనే లేదా, ఆ 2 కొట్లు కొట్టచ్చు, 2 × 2 2 × 12 అంటే నాకు ఇక్కడ ఏం మిగిలింది సింపుల్గా 6 + √35. రెండిట్లో 2 కామన్ తీసి కొట్టేదానికి అవసరం లేదు, డైరెక్ట్ రెండింటితో కొట్టచ్చు. ప్లస్ ఉన్నప్పుడు దీంతో వాళ్ళు దీంతో రెండింటితో కొట్టవచ్చు, అర్థమైనా. సో ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పండి మీకు ఏమైతే చెప్పండి, 14 + 10 తర్వాత 2ab అని 2 × 140 బై 4 అంతేనా. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 14 × 10 ఎంత 24. సో 24 ఏమితో చెప్పి 2 × 1 2 12 2 సో ఇక్కడ చూడండి 140 అయింది కదా. సో ఈ 140ని కూడా మనం బయటికి తీసుకొని రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు చెప్పండి, 140 నుంచి 2 బయటకు వస్తే అట్లా రాయాలా, ఇది 4తో పోతుంది కదా. ఎందుకంటే చూడండి నేను చెప్తుంది చూడండి, 4 × 12 4 × 5 = 20 అంతే కదా. సో అంటే 35 4లో రాయచ్చలేదా, ఈ 4 మళ్ళీ రూట్ నుంచి బయటకు వస్తే ఇంకెంత ఉంటుంది, ఇక్కడ ఇంకా 2 మిగులుతుంది, అంటే అప్పుడు √35 ఉంటుంది. సో √35 చూడండి 2 × 1 2 × 12 ఇక్కడ 2 కూడా క్యాన్సిల్, అంటే మనకి ఇక్కడ ఏం మిగిలింది మళ్ళీ 6 + √35 అంటే కానీ ఇది ఒకటి నేను మిగిలిండేది. ఏంటి ఎట్లా సమానం వచ్చింది అంటే చూడండి ఇక్కడ 2 7 రెట్ల 14 5 రెట్ల 10, కాకపోతే కానీ దీనికి డబల్ ఉండదు, అది అందుకోసమే సేమ్ వచ్చింది ఆన్సర్. పక్కన ఏం మిగిలింది మనకి √2, ఏం మిగిలింది మనకి √2. సో మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు చెప్పండి, మనం మిస్టేక్ చేస్తామే ఏం లేదు కదా. 6 + √35 ఇక్కడ ఏమైనా మైనస్ ఏమైనా ఇచ్చినాడు రా క్వశ్చన్లో, ఏది డివైడెడ్ బై ఇచ్చినాడు కదా, రైట్ అవు మరి చెప్పట్లేదు మీరు, డివైడెడ్ బై ఇచ్చినాడు ఇక్కడ, ఇది డివైడెడ్ బై, ఇది కూడా ఇది ప్లస్సా, ఇక్కడ డివైడెడ్ బై ఇచ్చినాడు అంటే చూడండి, నేను కూడా చూడలేదు అది, నేను ప్లస్ అనుకుంటూ వస్తున్నాను. డివైడెడ్ బై ఇచ్చినాడు కదా, రైట్. డివైడెడ్ బై అయినప్పుడు మనకి ఎప్పుడు ఏం చెప్తే మీకు చెప్పడం కానీ ఫస్ట్ 2 డివైడెడ్ బై ఉంది చేయాలి, కాబట్టి మనకి ఇది ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి మనకి ఏమవుతుంది చెప్పండి 1 + √2 అనేది అవుతుంది అనమాట ఆన్సర్. సో డివైడెడ్ బై ఇచ్చినాడు, సో మనకు డివైడెడ్ బై ఇచ్చినప్పుడు కూడా మనకి చేసిందా లేదు ఈజీగా లెక్కలు. సో మనకి ఇట్లా జాగ్రత్తగా అబ్జర్వ్ చూడండి, నేనే ఇది పైన క్వశ్చన్ కానీ
రైట్. ఇప్పుడు ఎన్నో క్వశ్చన్ చెప్పింది 74 క్వశ్చన్ కానీ 75 క్వశ్చన్ కానీ ఇవి ఎగ్జామ్లో వచ్చినవే. ఇప్పుడు నేను మనం కొత్తగా తీసుకునేమని చేస్తున్నామా? ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లే కదా అవన్నీ, రైటా? సో చూడండి నెక్స్ట్ ఇప్పుడు 76 క్వశ్చన్ కూడా చూడండి ఏమి ఇచ్చినాడు మనకి. 76 క్వశ్చన్ ఏమి ఇచ్చినట్రా? 76 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి. 1/√, మళ్ళీ ఇక్కడ చూడండి 2 రూట్లు ఇచ్చినాడు కదా, ఇక్కడ రూట్ కూడా ఇచ్చినాడు, మళ్ళీ దానికి రూట్ ఇచ్చినాడు, దీనికి రూట్ ఇచ్చినాడు, ఓవరాల్గా రూట్ ఇచ్చినాడు. సో ఫస్ట్ మీరు ఓకే ఆ రూట్ అనేది తీసి గడ్డకు పెట్టండి, రైటా? నేను చెప్తాను నాకు క్వశ్చన్ రాద్దాం. ఇది పాస్వర్డ్ మాత్రం మళ్ళీ అందరికి చెప్పావు, రైట్? సో మనకు చూడండి, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడండి రా. ఇప్పుడు యాక్చువల్ అంటే మీరు ఏమనుకుంటారంటే నార్మల్గా అకర్ణీయం చేయండి, ఏమైతే చెప్పండి. నార్మల్గా అకర్ణీయం చేయండి, ఏమైతే చెప్పండి. పైన పోతే ఏమవుతుంది అనుకుంటే √12. ఈ రూట్ అనేది ఏం బాదు, ఆ రూట్ అట్లే ఉంటుంది. మనకి ఏమైతే ఈ గుర్తులు మాత్రమే చేంజ్ అవుతాయి అకర్ణీయం చేసేటప్పుడు. అంటే డైరెక్ట్ ఏమైతే చెప్పండి 2 ప్లస్ ఆ రూట్ అనేది అట్లే ఉంటుంది, అర్థమైనా? సో ఇక్కడ కింద కూడా మనం ఏం రాస్తాం అనుకుంటే సేమ్ ఇక్కడ ఇది A+B ఇతరులకు A-B, రూట్ అనేది అక్కడ ఇక్కడ కూడా అట్లా సేమ్ ఉంటుంది కదా. సో అప్పుడు ఇది ఇంటూ అది చేస్తాం మనం, √A ఇంటూ √B చేసినట్టే కదా. ఏమంటారు √A ఇంటూ √B చేసినట్టు. అప్పుడు A² - B² అనేది వస్తుంది. A² - B², A² అంటే ఎంత 144, 12² 140, B² అంటే ఎంత అవుతుంది 140 అవుతుంది. అప్పుడు నార్మల్గా ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఎంత అవుతుంది చెప్పండి. అప్పుడు 120 104 అవుతుంది. సో 4 అనేదానికి అప్పుడు ఏముంటుంది అట రూట్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది అది, కాబట్టి డైరెక్ట్ 2 అని రాయొచ్చు లేదా? అంత పెద్ద ఆలోచన రాదనుకుంటే కూడా రావాలా, వస్తుంది, అర్థమైందా? ఇప్పుడు మీరు దీనికి చెప్పండి చూద్దాం. మైనస్ ఉంటుంది కదా, మైనస్ రాస్తాను. సో ఇది డైరెక్ట్ ఏమైతే చెప్పండి 8 ప్లస్ √60 రూట్ ఉంది కాబట్టి రూట్ అట్లా రాస్తాను. చెప్పండి ఇక్కడ కింద ఏమైతే చెప్పండి. 8 ఎంబల్ 64, 64 నుంచి 60 బతికిన 4 అంటే మళ్ళీ 2. తర్వాత ఏముండదు మళ్ళీ మైనస్ ఉంటుంది. సో ఇక్కడ ఏముండదు ఆల్రెడీ 2 ఉండదు. సో దాన్ని ఏం పెట్టించదు, అట్లే పెట్టుకోండి. ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి 10 మైనస్ √84 బై, సో మనకి 10 10 100 మైనస్ 84 మైనస్ 84, 100 నుంచి 84 పోతే ఎంత 16. సో 16 అంటే దీని యొక్క స్క్వేర్ ఎప్పుడైతే అప్పుడు 4, అంటే కింద 4 అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 4 అనేది 2వ కాట్ల 2 ఎండ్లో పోతుంది. సో ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ వరకు నార్మల్గా కొద్ది వరకు ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఇది ఇంత ఆలోచన చేసేటప్పుడు ఒక చిన్న ఆలోచన చేయాలి మనం. ఏంటికంటే పైన ఏముండదు మనకి, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు లెక్కలలో రూట్ ఉండదా లేదు, ఇక్కడ ఉండదని అంటే ఇప్పుడు ఆ రూట్ పోవాలని అర్థం. సో రూట్ పోవాలంటే చూడండి ఇచ్చిన ఈ ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని ఒక ఫామ్లో రాయాలా. ఏ ఫామ్లో రాస్తామనుకోవచ్చు అంటే A+B² కానీ A-B² ఫార్ములా ప్రకారం వస్తుంది మనకి. ఎందుకంటే వర్గమూలం ఉండదు కాబట్టి స్క్వేర్కి రూట్కి ఏమైతుంది అప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి అప్పుడు చూడండి మరి ఎట్లా రాసి ఆన్సర్ వస్తుంది చెప్పండి. మీకు ఏమని చెప్పిన సింపుల్గా ఇంతకు ముందు చెప్పినాం కదా ఆల్రెడీ. దీన్ని ఏం చేయాలి, ఏవైనా కానీ 2 నెంబర్ని ఇంటి చేస్తే మనకి 140 ఇచ్చేటట్టు చూసుకోవాలా. ఆల్రెడీ దీంట్లో 2 ఉంటుంది, 2AB అనే ఫార్ములా ఉంటుంది కదా మనకి. సో అంటే 4 బయటకు తీసుకురండి దీంట్లో నుంచి. దేన్ని తీసుకురావాలా 4 బయటకు తీసుకొస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది 35 మిగులుతుంది. అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు 35 మనకు వచ్చిన నెంబర్ ఎంత, ఇది ఇక్కడ 35 వచ్చింది. ఇక్కడ దీంట్లో నుంచి 4 బయటకు తీసుకురండి, లోపల ఎంత మిగులుతుంది, ఎంత మిగులుతుంది మనకి 15. దీంట్లో నుంచి కూడా 4 బయటకు తీసుకురండి, మనకి ఎంత మిగులుతుంది 4 1 4 4 2 8 4 1 4 అంతేనా? సో మనకి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ నెంబర్లు ఏమని అర్థం అనుకోవచ్చు అంటే 2AB ఉంటుంది అని అర్థమైంది. ఇక్కడ 2AB 4 ఎందుకు బయట తీసేయండి అర్థమైంది, అర్థం కాలేదా? ఎందుకనుకొచ్చినట్టే మనకి ఇక్కడ 2AB అనే ఫార్ములా ఉండాలి. సో ఇక్కడ నువ్వు 4 బయటకి ఎందుకు తీసినావు అనుకొచ్చింటే 4 బయటకు తీస్తే 4 బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది ఇక్కడికి 2 అవుతుంది అన్నమాట. అర్థమైంది? అంటే ఇప్పుడు ఇక్కడ 35 ఉన్నట్ల, అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు ఇది ఏమున్నట్టు అనుకొచ్చింటే 235 √35 అని అర్థం. ఇక్కడ ఏమున్నది అనుకొచ్చిన అర్థం కావాలని అనుకొచ్చిన అంటే 2 √15 ఉండదని అర్థం. ఇక్కడ ఏమున్నట్లు మనకి 2 √21 ఉన్నట్లు అర్థం. అర్థమైందే? ఏమంటారు? ఇప్పుడు ఇంకా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఇది ముందే మీకు చెప్పిన ఏవైనా కానీ 2 నెంబర్ని కూడితే +12 రావాలా,
ఇంటి చేస్తే 35 రావాలా. ఏమొస్తుంది టక్కని చెప్పండి. 7 5 35, 7 5 35 అంటే దీన్ని ఏమంటారు సింపుల్గా మనకి √7 + √5 హోల్ స్క్వేర్. ఇప్పుడు చూసుకున్నాండి కావాలంటే ఇక ఇది కరెక్ట్ వస్తుంది. √7 అంటే 7, √5 హోల్ స్క్వేర్ అని 5, 7 + 1 5 ఎంత, 7 5 ఎంత 12. సో అప్పుడు 2AB ఫార్ములా 7 5 35 కాబట్టి 235. ఈ 2 లోపల పంపిస్తే 140 ఇచ్చేస్తుంది. టక్కని మీరు దీనికి చెప్పాలి. ఇప్పుడు ఏవైనా కానీ 2 నెంబర్ని ఇంటి చేస్తే 15 రావాలా, పూర్తిగా 8 రావాలా, 5 3. కాబట్టి మనకి ఇక్కడ ఏమైనా మైనస్ ఉంది కాబట్టి మైనస్, కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుంది √5 + √3 హోల్ స్క్వేర్. ఆల్రెడీ మనకి ఇక్కడ రూట్ ఉండదు కదా దీనికి, ఇంకా రూట్ ఉండదు కాబట్టి అంటే మీకు అర్థం కావాలి కాబట్టి నేను రాస్తాను కాబట్టి నాకు ఈ ఆలోచన కొట్టుకొని పోతే ఇంకా డైరెక్ట్గా. ఎందుకంటే స్క్వేర్కి రూట్కి ఏమవుతుంది కింద 2 ఉంటుంది అంతే. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ఏమవుతుంది కింద 2 ఉంటుంది. 2 కూడా అన్నట్టుకి ఎల్సిఎం తీసుకుంటే 2 కదా, ఇది కింద 2 అట్లా పెట్టదు. సో మనకు మైనస్. సో మనకి ఇక్కడ ఏమైతే చెప్పండి. ఏమైనా కానీ 2 నెంబర్లు కూడితే 27 రావాలా, సారీ ఇంటి చేసి 27 రావాలా, కూడితే 10 రావాలా. సో మనకి √7 - √3 బై ఒకటి హోల్ స్క్వేర్ ఉంటుంది, దీనికి రూట్ ఉంటుంది కింద, 2 స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. ఓకేనా, అర్థమైంది అర్థం కాలేదా? రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం మిగిలింది చెప్పండి, √7 + √5. ఇక్కడ ఏం మిగిలింది మైనస్ చెప్పండి, -√5 - √3. సో ఇక్కడ ఇంకా -√7 -(-) +√3 బై ఇంక అన్నవాళ్ళకి 2 వేసి ఇస్తాను, అన్నవాళ్ళకి 2 కదా ఉండేది. రైట్. మనకి ఇక్కడ చూడండి ఇక +7 -7 క్యాన్సల్, -3 + 3 క్యాన్సల్, -7 √7 క్యాన్సల్. సో 0/ఎనీథింగ్ ఈజ్ ఆన్సర్ 0. సో క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు చూడండి, ఈ విధంగా ఇచ్చినాడు. సో మీరు అన్నిటి పెడితే ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ డైరెక్ట్ టిచ్చేసి వర్గమూలం అనుకోండి, ఇట్లాంటివి ఎట్లా చేయాలనేది మీకు చెప్పినాను. మీకు ఇలాంటి వాటికి ఎలా చేయాలి చెప్పాం లేదా, చెప్పినాం. సో మనకి ఎక్కడ 7√3 అనేది ఇచ్చినాడు, బట్ 2 అనేది రాసేకి వస్తున్నది నాడ. మనకి ఇక్కడ ఏం చేయాలి, మీకు ఎప్పుడైనా 2 కనపడాలని చెప్పి మీకు ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ ఆ 7ని లోపల పంపించేసేయండి. మనకి 7తో అవసరం ఉండదు, ఎందుకంటే 2 రాదు, అది లోపల పంపించేసేయండి. ఈడ 5 ఉన్నది, 5తో మనకి ఏమైనా అవసరం ఉండదు, అది లోపల పంపించేస్తే మనకి ఏం మిగులుతుంది చెప్పండి. 26 మైనస్ లోపల పంపిస్తే 7 వేల 49 × 3 చేస్తే ఎంత అవుతుంది, 49 3 ఎంత అవుతుంది 147 రూట్ బై, దీనికి మళ్ళీ రూట్ ఉండదు చూడండి, బై మళ్ళీ కిందికి చూడండి 14. ఈ 5 3 లోపల పంపించేసేయండి, పంపిస్తే ఏమవుతుంది 5 5 25, 25 3 రూట్ 75. కానీ మనకి ఇక్కడ కూడా రూట్ ఉండదు. మనకి ఇక్కడ ఏం చెప్తే మనకి ఇక్కడ వర్క్ ఇట్లా ఉన్నప్పుడు మనం నార్మల్గా రాయాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలి, 2 ఉండాలి. ఏముండాలి మనకి 2 ఉండేటట్లు చేయాలి. మనకి 2 ఉండదు మరి లేదు కదా. సో లేకున్నప్పుడు మనం ఏం చేయాలి దీన్ని చెప్పండి, 2 చేయాలి. సో అన్నిటికి 2 పెట్టుకుంటే ఏం కానీ డైరెక్ట్గా అన్నిటికి ఇక్కడ అక్కడ పెట్టేస్తే అయిపోయి కదా. సో పెట్టేస్తే మనకి ఏమవుతుంది 2తో ఇంటి చేయండి, ఇది ఏమవుతుంది 2తో ఇంటి చేస్తే 52 -2 147 బై అది ఉంటుంది చూడండి గుర్తుపెట్టుకున్న తర్వాత 14 2 ప్లస్ ఇక్కడ మనకేముంటుంది, ఇక్కడ కూడా మనకేముంటుంది. ఇప్పుడు యాక్చువల్ అంటే 2 రూట్ ఉండదు అనుకున్నాండి, సపరేట్ ఇచ్చాడు అంతే. 2 ఏముంటుంది రూట్ ఉంటుంది. అప్పుడు ఇదే కదా కనపడేది దానికి. అప్పుడు 2 × 2 అని చేసి ఇచ్చాము కదా దానికి. 2 క్యాన్సిల్ అయితే దీనికి 2 చూస్తుంది అని అర్థం. 2 మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనకు సింపుల్ ఏం చేయాలా, ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటి చేస్తే 147 రావాలా, కూడితే 52 రావాలా. సేమ్ కింద ఏవైనా కానీ 2 నెంబర్లు ఇంటి చేస్తే 75 రావాలా, ఇంటి చేస్తే 75, కూడితే 28 రావాలా. మళ్ళీ యాద వస్తుంది చెప్పండి, 49 × 3 చేస్తే మనకు 147 వస్తుంది. ఓకే, కాబట్టి మనం దీన్ని ఏమని రాయొచ్చు, 49 × 3 కాబట్టి మనకు √49 - √3. సో మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ పెద్ద వాల్యూ ఫస్ట్ రాయండి, చిన్న వాల్యూ తర్వాత రాయండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ దీన్ని ఏమని రాస్తారు, 75 ఏమైనా ఏమని చేస్తారు. నర్సరీకి ఇప్పుడు వెళ్ళినామా అసలు గ్లో వస్తుంది కదా. చెప్పండి అప్పుడు ఇదేమైతే చెప్పండి, √25 + √3 అనేది అవుతుంది.
రైటా. సో మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి కానీ మనకి ఇక్కడ చూడండిగా ఇది రావాలా మనకి ఆ ఫామ్లో రావాలంటే కింద ఏం రావాలి మనకి ఇలా 11 రావాలి మనకి ఇలా. అంతవరకు మనం సాధన చేసుకుంటూనే పోవాలి లెక్కల. మనకి 11 వచ్చి ఇట్లా చేయాలంటే మరి ఇప్పుడు మనం ఏం చేయాలి మనసు వస్తుంది ఆకరణ ఏం చేయాల్సి వస్తుంది. సో ఆకరణ ఏం చేయాలని కష్టం మనకి ఏమని చెప్తుంది ఇంత సింపుల్గా. సో ఇక్కడ చూడండి ఇక్కడ √49 మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సింపుల్గా 7 అని రాయచ్చా లేదా. ఇక్కడ √25 ఏమని రాయచ్చు అంటే అప్పుడు మనకి ఇక్కడ చేసేటప్పుడు మనకి అక్కడ ఏం చేయాలంటే అయితే 5 మైనస్ √3/5 మైనస్ ఇంటి చేసేప్పుడు మనకి అనుకూలంగా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి 5 5 25 3 ఇంటూ 3 అంటే 3 అంటే 25 నుంచి 3 పోతే ఎంత 22. సో మనకి దగ్గరకు వచ్చేసినాం రైట్. మనకి 22 వచ్చింది కింద. సో పైన చూడండి ఇంటి చేసేది ఇప్పుడు మనకి ఇంతకు ముందు అక్కడ డిఫరెంట్ కూడా సేమ్ లేవు. సో ఏం చేయాలి అప్పుడు ఒక నెంబర్ తీసుకొని 2 అవర్ ఇంటి చేయండి ఫస్ట్ దాంతో. సో చెప్పండి 7 5 35 నెక్స్ట్ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ 7 ఇంటూ 7√3 రైట్. నెక్స్ట్ ఇది తీసుకున్నాను అప్పుడు. సో మైనస్ అంటే మైనస్ వస్తుంది √5 ఇంటూ 5√3 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అవుతుంది. ఏమవుతుంది మనకి 3 అవుతుంది రైట్. సో మనకి అప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది మనకి ఇంకా ఇక్కడ 7 ఒక 5 మొత్తం ఎంత 12 అంతే కదా. మైనస్ ఇంటూ కూడాలా. సో 7 ఒక 5 ఎంత 12√3 ఒక 3 ఒక 35 ఎంత అవుతుంది 38 మైనస్ ఎంత 12√3/22. సో మనకి ఇక్కడ 11 ఉండాలి కాబట్టి 2తో కూడలు కొడితే 2 1 2 నెక్స్ట్ ఇక్కడ కూడా 2 1 2 9 2 6. సో ఇప్పుడు కరెక్ట్గా రాసిన 19 మైనస్ 6√3/11 సేమ్ అదే ఫార్మాట్లో కనబడుతుంది. అదే కింద 11 పైన అదే ఫార్మాట్లో కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి టక్కని చెప్పాలి ఏ ఈక్వల్ ఎంత ఉండదు ఏ ఈక్వల్ టు మైనస్ 6 వచ్చింది. బి ఈక్వల్ ఎంత ఉండదు 19 ఉండదు. సో మనకి 19 మైనస్ ఇక్కడ చూడండి 19 మైనస్ అని ఇచ్చినట్టు మైనస్ టు మైనస్ మళ్ళీ ఏమవుతుంది ప్లస్. సో 19 ఒక 6 ఎంత సో √25కి ఆన్సర్ ఏమవుతుంది సో 77 లెక్క ఇది 78 లెక్క ఓ మార్కు రైట్. చూడండి రండి నేను ఇది ఒకసారి చెప్తాను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీరు ఒకటి 79 లెక్క చూడండి ఇట్లాంటి 79 లాంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో వస్తే కినా ఇట్లాంటి లెక్కలు కొన్నిసార్లు ప్రొసీజర్ చేయడానికి కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ప్రొసీజర్ చేస్తే 2 సార్లు అక్కడ ఏం చేయాల్సి వస్తుంది. సో అందుకోసం మీకు ఏమని చెప్పినాను ఎప్పుడైనా కానీ రూట్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి అని చెప్పింది. సో √2 వాల్యూ ఎంత 1.414 √3 వాల్యూ ఎంత 1.73. ఇవి బాగా చెప్పాడు సార్ ఇటువరకు ఎవరని చెప్పాడు సార్. √5 వాల్యూ ఎంత 2.236 సంథింగ్ 2.236. √6 వాల్యూ ఎంత రైట్. అది లెక్క చూడండి లెక్కలని మనకు √6 వాల్యూ కూడా ఇచ్చినాడు కనబడుతున్నది. ఈ √6 అనేది కూడా ఇచ్చినాడు రైట్. 2.4 సంథింగ్ వస్తుంది మనకి √6 అనికస్ అంటే. నేనేమిటంటే అందుకోసమే అట్లీస్ట్ ఒక 4-5 నెంబర్లు √2 √3 రైట్ √5 √6 వీలైతే √7 ఈ 4 ఎక్కువ అవసరం లేదు మనకి. ఒక 10లోనే ఫస్ట్ మనకి ఇప్పుడు ఎందుకంటే √8 అవసరం లేదు మీరు కనుకోవాల్సింది. ఎందుకంటే √8 అనిపిస్తుంటే 2√2 అని రాయచ్చు కాబట్టి √2 వాల్యూ తెలుసు కాబట్టి కనుక్కుంటాం. సో సింపుల్గా మీరు ఈ టైప్ ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో ఉపయోగపడతాయి √2 వాల్యూ √3 వాల్యూ √5 వాల్యూ తర్వాత √6 కాదు అండ్ √7 ఈ 5 వాల్యూస్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకున్నారు మీరు. మీకు ఎప్పుడైనా కానీ యూజ్ అవుతాయి మీకు √1 √3 √5 √6 అండ్ √7 అర్థమైనా. సో అవి డైరెక్ట్గా తీసుకుని మీరు దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకో 79 లెక్క ఏముండొచ్చు చూడండి. మీరు ఒక్కసారి జస్ట్ అంటే సబ్స్టిట్యూట్ చేసుకొచ్చి జస్ట్ విలువను ఏం చేయొచ్చు అనుకుంటే అజంప్షన్ చేయొచ్చు అనమాట. మనం విలువను ఏం చేసి మనము అజంప్షన్ చేయొచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విలువను అజంప్షన్ చేసుకొచ్చి ఆన్సర్ చెప్పొచ్చు మనం. సో మీరు అదే 79 లెక్క మీకు కావాలంటే చూడండి ఫస్ట్ 5 ఇంటూ √3 అని ఇచ్చాడు. సో √3 వాల్యూ మనకి ఏముంటుంది అక్కడ 1.7327 అవి. సో మనకి దాంతో 5తో నిండి చేసేసేది. తర్వాత ఏమి ఇచ్చినాడు నెక్స్ట్ 7√2 అని ఇచ్చినాడు. సో √2 వాల్యూ తెలుసు దాన్ని 7తో నిండి చేయండి. తర్వాత మైనస్ ఇచ్చినాడు కాబట్టి √6 వాల్యూ రాసుకోండి. అది ఇంతే తీసేయచ్చలేదు మనం సింపుల్గా తీసేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది. నెక్స్ట్ యూత్లో కానీ ఏమి ఇచ్చినాడు అంటే -23/√2 + √3 + √6 అని ఇచ్చినాడు.
సో √2 + √3 + √6 అవన్నీ కూడండి. కూడితే 3 అంకెల తర్వాత పాయింట్ వస్తాయి. ఆ పాయింట్ పోవాలంటే పైన ఏం చేసి 23 పక్కన 3 సున్నాలు పెడితే అంటే 23,000 సంథింగ్ వస్తుంది. అప్పుడు కింద మనకి ఎంతో తెలుసు. జస్ట్ అజ్యూమ్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 23,000 వచ్చింది, కింద ఒక 10,000 వస్తుంది అనుకోసం అనుకుందాం. 10,000 వచ్చింది అనుకోసం దగ్గర ఎంత 2 10 రెంట్ల 20, లేదు మనకి కింద ఒక 5 వచ్చింది అనుకోసం 5 నాళ్ళ 20 అంటే పాయింట్ సంథింగ్ 4 అనే కాటుకు వస్తుంది, 4 పాయింట్ సంథింగ్ అన్నప్పుడు మిగతా తీసుకేసి మనకి అజ్యూమ్షన్ చేసుకేసి వాల్యూస్ చెప్పొచ్చు. అర్థమైనా? ఏంటికన్నా మాటలు చెప్తాను అనుకోసింటగా ఒక లెక్క రాసింది, దీన్ని చేసుకేసి కావాలంటే చూపించమంటే చూపిస్తాను నేను. అర్థమైనా? సో ఇప్పుడు చూడండి మనకి కొన్ని వాల్యూస్ చెప్తుంది. √2 వాల్యూ ఎంత మనకి 1.414, √3 వాల్యూ ఎంత 1.732, మనకి √5 వాల్యూ ఏమి ఇచ్చారు చెప్పండి 2.236. అంతేనా? మనకు కావాల్సింది 3 వాల్యూలు ఇచ్చినా కాబట్టి 3 వాల్యూలు. సో మనకి ఇక్కడ చూడండి √2 + √3 అంటే 1.414, ఇంకోటి 1.732, రైటా? ఏం చేయాలి ఇక్కడ ఈ రెండింటిని కూడాలి. చూడండి 4 + 2 ఎంత 6, 3 + 4 1, 4 + 7 ఎంత 11, తర్వాత ఏమొచ్చింది 3.146. దాంట్లో నుంచి మనకి ఎంత తీసేయాలి చెప్పండి, √5 తీసేయాలి. √5 వాల్యూ ఎంత ఉంటుంది 2.236. సో తీసేసేయండి ఏమొస్తుంది చెప్పండి 0 1, 11 నుంచి 2 పోతే 9, ఇక్కడ ఇంకేమొస్తుంది 0.910. అంటే సింపుల్గా ఏమి ఈ పాయింట్ తర్వాత తీసేసి 0.91 కదా వచ్చిండేది. అంటే ఈ ప్లేస్లో మనకి ఏమంటే సింపుల్గా 0.91 ప్లస్ చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది చూడండి ఇప్పుడు. సో 1/, సేమ్ ఇప్పుడు √2 నుంచి √3 వాల్యూ ఏముండదు 1.732. ఈ రెండాట్లు కూడాలి, మైనస్ ఉండేట్టు కూడాలా, దాంట్లో నుంచి ప్లస్ని తీసేయాలి. సో √3 వాల్యూ ఏముండదు చెప్పండి 2 + 236 కూడండి రెండాట్లు 8 6 9 3. దీంట్లో నుంచి మనకి ఏం వాల్యూ తీసేసేయాలా √2 వాల్యూ తీసేయాలి కాబట్టి 1.414 తీసేసాను. 8 నుంచి 4 పోతే 4, 6 నుంచి 1 పోతే 5, 9 నుంచి 4 పోతే 5, తర్వాత 0.2. సో మనకి ఏమొచ్చింది 2.554 అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 2.554 మైనస్ వచ్చింటే చూడండి, ఎందుకంటే పెద్ద వాల్యూ మనకి మైనసే కదా, పెద్ద వాల్యూ కాబట్టి మనకి ఇక్కడ ఏమైతే సింపుల్గా మైనస్ అనేది అవుతుంది. అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఈ పాయింట్ ఇది ఉంది తీసేయాలంటే 2 యాంగిల్ కింద మనకి ఇక్కడ 2 యాంగిల్ కింద 2 సున్నాలు పెట్టి సరిపోతుంది లేదా? సో ఇవే 2 సున్నాలు పై పోయినప్పుడు ఏమవుతుంది, ఇది 100/91 అవుతుందా లేదా? ఇప్పుడు ఇది కూడా మనకు 0 అంటే ఈ పాయింట్ వాళ్ళంటే ఎన్ని యాంగిల్ పెడితే సరిపోతుంది, మనకి ఇక్కడ 3 సున్నాలు పెడితే సరిపోతుంది. అంటే మీరు అంటే నియర్ బై మనకి ఒక వాల్యూని అజ్యూమ్షన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు మనం, ఒక వాల్యూని అజ్యూమ్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ వాల్యూ అనేది 0 అవుతుందా 1 అవుతుందా? అయితే √2 కావాలా లేకపోతే 1/√2 అనేది కావాలా? సో 1/√2 వాల్యూ అనుకుంటే మనకి చూడండి చాలా తక్కువలో వస్తుంది మనకి 1/√2 వాల్యూ అనేది. సో మ్యాక్సిమం 1/√2 అనేది ఉండొచ్చు, అజ్యూమ్షన్ చేసుకొని చెప్పొచ్చు అనమాట ఇట్లాంటివి. అర్థమవుతున్నదా? సో లేదు నాకు ఇవన్నీ రామాయణం ఏంటికి, ఇది నార్మల్గా ఇట్లాంటి లెక్కకు మాత్రం ప్రొసీజర్ చేయొచ్చు. బట్ 79 లెక్కకు మాత్రం ఇట్లే చేయాల్సి వస్తుంది. 79 లెక్కకు మాత్రం మీరు ఎట్లా చేస్తారు, లేకపోతే మీకు ఏమవుతుంది అనుకుంటే పోలా. ఓకే ఇచ్చిపెట్టు. పైన ఏం మిగిలింది మనకి 2√2 - 2√5 కదా. సో ఇంటి చేయండి రా, ఏముంది అన్ని ఇంటిగ్రేట్ చేయాల్సింది. మనకి ఎల్సిఎం తీసుకుంటే ఇంటిగ్రేట్ చేయాల్సింది. √2 × √2 చేస్తే ఏమవుతుంది 2. అంత ఆ ఫార్ములా ఏం వర్కౌట్ కావట్లేదు మనకి. ఇంకా దీంతో చేసి 2 ముళ్ళ 6 √6, నెక్స్ట్ 2 5 10 అంతే కదా మైనస్. నెక్స్ట్ 3తో చేసి 3 2 6, 3 ముళ్ళ 9, 3 5 15, నెక్స్ట్ మైనస్ 5 2 10, ప్లస్ ఇంటూ ప్లస్ 5 ముళ్ళ 15, నెక్స్ట్ ప్లస్ 5 5 25 అంతేనా. సో మనకి ఇక్కడ చూడండి -√6 +√6 కూడా క్యాన్సల్. ఇంకేమేమైతే మనకి ఇక్కడ √5 +√5 -√5 కూడా క్యాన్సల్. సో మనకి ఇక్కడ ఏం మిగిలింది 2 మైనస్ ఇక్కడ 10 ఇక్కడ 10 అంతేనా. సో √10. సో మనకి కూడా అయిపోయినాయి. ఇంకేం మిగిలింది మనకి 3 అంటే -3 రాయొచ్చు, +5 అని రాయొచ్చు. సో మనకి ఏం మిగులుతుంది చెప్పండి ఇంక ఇక్కడ
ఇక్కడ 2 ఇక్కడికి అంటే -1 అంటే +4 మిగులుతుంది. అంటే 4 మైనస్ 2√10 అనేది మిగులుతుంది అంతేనా. సో ఈ రెండు అవుట్లైన్ మనకి 2 కామన్ తీసి ఏమైతే చెప్పండి. 2 బై మనకి ఏముంటుంది ఇక్కడ 2√2 మైనస్ 2√5 అనేది ఉంటుంది. సో 2 కామన్ తీసి ఏమవుతుంది √5 బై ఇక్కడ 2 కూడా కామన్ తీసి 2 మైనస్ √10 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. చూడండి మనకి ఇక్కడ మనకి √2 కదా ఆన్సర్ రావాల్సింది. సో √2 ఆన్సర్ ఎట్లా చెప్పాలంటే చూడండి దీన్ని √2తో ఇంటి చేసి ఒకవేళ ఏమైతే చెప్పండి. √2తో దీన్ని ఇంటి చేసి ఏమైతే చెప్పండి. చూడండిగా √2 మైనస్ √5 ఉంది. డైరెక్ట్గా ఆన్సర్ రావట్లేదు దీంట్లో చేసుకుంటే చూడండిగా ఇక్కడ √10 ఉంది కదా. ఈ √10ని ఏమని రాస్తానంటే ఇది ఉంది దాన్ని √2 ఇంటూ √2 మైనస్ √5 అని రాయొచ్చు. ఎందుకంటే 2 ఇంటూ 2 అవుతుంది. నెక్స్ట్ √2 ఇంటూ √5 చేసి √10 అవుతుంది. అర్థమవుతున్నది అంటే ఇది ఇంత ప్లేస్లో ఇది రాయొచ్చు. అప్పుడు పైన ఏమైతే మనకి √2 మైనస్ √5 కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఏం మిగులుతుంది ఓన్లీ 1/√2. చూడండి ఎంత తతంగం అంటే ఒక్కొక్కసారి ఒకటి మెథడ్ వస్తుంది. అదే మనము అజంప్షన్ చేసుకుని పోవచ్చు లేదా ఈజీగా అజంప్షన్ చేసుకుని పోతే తొందరగా వస్తాను బట్టి ఈ టైప్ ఆఫ్ లెక్కలు. లేదు ప్రొసీజర్ చేయాలంటే ఇట్లా ఇంటి చేసుకునేది కూడా ఈజీగానే ఉంటుంది. కొంచెం క్లియర్గా చేసుకొని పోవాలా రైటా. దీంతో మనకి ఏమైపోయింది